నేను గతంలో కూడా ఈ రుద్రంగి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నేను ఒక వార్డు సభ్యుడిగా, అంటే రుద్రంగి గ్రామంలో ఒక వార్డు సభ్యుడు అంటే ఒక గ్రామానికి సర్పంచ్ అన్న. దగ్గర దగ్గర 500-600 ఓట్లు ఉంటాయి అన్న. ఎన్ని వార్డులు ఉంటాయన్న ఓవరాల్ రుద్రంగిలో? 16 వార్డులు ఉంటాయి. 16 వార్డులు ఉంటాయి. సో 16 వార్డులలో ఇప్పుడు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. అవునన్నా. ఓకే. 16 వార్డుల దగ్గర దగ్గర 14 వార్డులలో పూర్తి స్థాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మేమే బలపరిచిన అభ్యర్థులుగా బరిదలు తీస్తున్నాం. ఓకే. సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అంటే మామూలుగా ఏ గ్రామ సర్పంచ్ కైనా కూడా నిధులు అంటే కీలకంగా కేటాయించేది సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తుంది. అవునన్నా. మరి ఈ వర్షం అంటే ఈ ఈ ముచ్చట్ను తీసుకుపోతుర్రా జనాల మధ్యలోకి? ఎందుకంటే జనాలకు తెలియదు స్టేట్ ఏమో చేస్తుంది అనుకుంటారు కదా. అసలు రాష్ట్ర గవర్నమెంట్ లో ఉన్నటువంటి మొన్న మంత్రివర్గ సమావేశం మీటింగ్ అనంతరమే రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించింది అన్న. ఏమని? కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ ఆగిపోతున్నాయి, తప్పని పరిస్థితులలో ఎన్నికలు పెట్టాలి, 42% రిజర్వేషన్ వల్ల మేము ఇయ్యలేకపోతున్నాం, రాజ్యాంగబద్ధమైనటువంటి 42% మేము ఇస్తలేము, కానీ పార్టీ పరంగా ఇస్తామని ప్రజల్ని మోసం చేస్తూ కాలయాపన చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నిధులు ఆగిపోతున్నాయి కాబట్టి నిధుల కోసమే వాళ్ళు పెడుతున్నామని వాళ్ళు మన మంత్రివర్గ విస్తరణలో ప్రకటించారు మంత్రులే. వాళ్ళే చెప్పారు కదన్నా. ఈ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిధులు రావడం కోసం వాళ్ళు ఎన్నికలు పెడుతున్నారు కదన్నా.